మన పద్మభూషణ్ మన వైఎల్పి గారు, అట్లానే ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ గారు మనకి చాలా ఆత్మీయులు, శ్రేయోభిలాషులు. బుద్ధప్రసాద్ గారు వైస్ ఛాన్సలర్ ఫ్రమ్ కోయంబత్తూర్ యూనివర్సిటీ అండ్ ఆల్సో ఫ్రమ్ అనంతపూర్ యూనివర్సిటీ, అండ్ మాలకొండయ్య గారు, గోపాలరావు గారు, అండ్ అదర్ గెస్ట్స్ ఆన్ ద డయాస్, వైస్ ఛాన్సలర్ and the guests on the auditorium. ముఖ్యంగా కుటుంబ సభ్యులందరికీ, ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్. సో సో వాళ్ళ అబ్బాయి రఘునాథ్ గారు, నేను తోడలుడం, వాళ్ళందరికీ, కుటుంబ సభ్యులందరికీ, ఈ సంగంజర్లమూడి నుంచి వచ్చిన గ్రామ పెద్దలకి, ముఖ్యంగా విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్సులు. ఈయన ఎస్పెషల్లీ ఫర్ స్టూడెంట్స్, ఈయన ఈ నేలలో పుట్టి, ఈ గాలి పీల్చి, వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఇంత మహోన్నతమైన వ్యక్తిత్వం సాధించగలిగారు. ఎంత మహోన్నతమైన వ్యక్తిత్వం అంటే ఈ దేశంలోనే కాదు, అనేక దేశాల్లో కూడా ఈయన వ్యక్తిత్వం ప్రస్ఫుటంగా కనబడుతుంది. అనేక లెక్చర్ల ద్వారా, అనేక పుస్తకాల ద్వారా. అంత మహోన్నతమైన వ్యక్తిత్వం సత్యనారాయణమూర్తి గారిది. సో అందరికీ తెలిసిందే, పిల్లలకు తెలిసిండదు. ఆయన ప్రొఫెసర్గా ఉండి, వైస్ ఛాన్సలర్గా ఉండి, అట్లానే యూజీసీ వైస్ చైర్మన్గా, అట్లా అనేక పదవులు అలంకరించారు. అంతకంటే మించి ఆయన ఈజ్ ద వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిలాసఫర్స్. మీకు అందరికీ సర్వేపల్లి రాధాకృష్ణన్ తెలుసు. ఆయనతో పాటు, ఆయనకు సమకాలీనంగా, ఆయనకు సమానంగా, అట్లనే జిడ్డు కృష్ణమూర్తి గారికి సమానంగా, ఇట్లాంటి మేధావులతో సమానంగా ఈ దేశంలోనూ అంతర్జాతీయంగానూ ఖ్యాతి గడించిన వ్యక్తి సత్యనారాయణమూర్తి గారు. సో ఆయన ఈ ప్రాంతంలో, ఈ భూమి మీద, ఈ పక్కన పుట్టిన వ్యక్తి. అది మీరందరూ ఎక్కువ మంది వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. మీ అందరికీ, మనందరికీ ఆయన ఆదర్శనీయం. సో ఇది ఇట్లాంటి మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగి ఉండటం చాలా 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 అరుదుగా ఉంటుంది. సో అంతకంటే మించి చాలామంది మర్చిపోయిన విషయం ఏంటంటే, ఆయన మంచి ప్రొఫెసరు, మంచి ఫిలాసఫరు, చాలా పదవులు అధిరోహించారు, విభూషణ్ సాధించారు. అంతకంటే మించి ఈ ప్రాంతంలో చదువు బాగా ఎక్కువ మందికి అందటానికి సుమారుగా 10-15 కాలేజీల్ని నిర్మాణంలో పూర్తిగా ఆయన అధ్యక్షతనే ఆ కమిటీ జరుగుతుండేది. ఆ రోజుల్లో ఆయన అధ్యక్షతన చాలా కాలేజీలు ఏర్పాటు జరిగింది. సో అది చాలామంది మర్చిపోయి ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి ఏంటంటే, జేకేసి కాలేజ్ ఉంది, అది ఒక షెడ్లో ప్రారంభమైంది. పెదనందిపాడు కాలేజీ ఉంది, అది ఒక సినిమా థియేటర్లో ప్రారంభమైంది. అట్లానే అమరావతి కాలేజీలో ఉంది, అది ఇంకో షెడ్లో ప్రారంభమైంది. నగరం కాలేజీ కూడా దాదాపు అదే పరిస్థితి. అయినా వీటన్నిటికీ పర్మిషన్లు ఇచ్చారు. ఇవన్నీ తర్వాత రోజుల్లో చాలా పెద్ద పెద్ద కాలేజీలుగా ఏర్పాటయ్యాయి. ఆయన ఆ రోజుల్లో చెప్పిన మాట ఏంటంటే, సమ్ ఎడ్యుకేషన్ ఈజ్ బెటర్ దాన్ నో ఎడ్యుకేషన్. దట్ ఈస్ హిస్ ఫిలాసఫీ. దట్ ఈస్ వండర్ఫుల్ థింగ్. అందరు కొంచెం క్రిటికల్గా ఉండేవారు కొంతమంది. ఈ సినిమా థియేటర్లో కాలేజీ పర్మిషన్ ఇవ్వటం ఏంటి, ఈ షెడ్యూల్లో కాలేజీ పర్మిషన్ ఇవ్వటం ఏంటి అనేది కొద్దిగా క్రిటికల్గా ఉండేది. మేము అప్పుడు స్టూడెంట్స్ కొంచెం క్రిటికల్గా ఉండేవారు. కానీ ఆయన ద వెరీ బేసిక్ ఫిలాసఫీ ఈజ్ సమ్ ఎడ్యుకేషన్ ఈజ్ బెటర్ దాన్ నో ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ ద బేసిక్ ఫిలాసఫీ ఆఫ్ సత్యానందమూర్తి గారు. సో ఆయన దీనివల్లనే ఆయన విస్తృతమైన భావనల వల్లనే సో ఈ ప్రాంతంలో చాలా కాలేజీలు ఏర్పాటు చేయటం, చాలామందికి ఉన్నత విద్య అందుబాటులోకి రావటం జరిగింది. అంతకంటే మించి, సో వాట్ ఈస్ ద స్పెషల్ ఫ్యూచర్ ఆఫ్ సత్యానందమూర్తి గారు? చాలాసార్లు ఇంటరాక్ట్ అవుతుండేవాడిని. అలా ఆయన కొద్దిగా సర్కాస్టిక్ కూడా ఉండేవారు. ఎవరైనా అతిగా మాట్లాడుతుంటే కట్ చేసేవారు. అంటే కొద్దిగా సర్కాస్టిక్గా, ఐ మీన్ కొంచెం చతురంగా మాట్లాడేవారు. బట్ నాతో మాత్రం ఎందుకో తెలియదు, ప్రేమగా ఉండేవారు. సో కానీ ద
way he thinks, yes, he is towards objectivism, towards individualism. అవును, ఆయన మొత్తం జీవితం అంతా అదే బ్రతికారు. ఇది ఎక్కడ అంటే ఆ రోజుల్లో చాలా ఐన్ రాండ్ అనే ఒక ఆవిడ ఉండేది, రష్యన్ అమెరికన్ ఆథర్. ఆవిడ ఫౌంటైన్ హెడ్ అనే పుస్తకం రాసింది. అది నెక్స్ట్ బైబిల్ సేల్స్ అని. నెక్స్ట్ బైబిల్ ఫౌంటైన్ హెడ్ ఈజ్ ద మోస్ట్ సోల్డ్ బుక్. ఆవిడ అంటే ఆవిడ నుంచి ఈయన గ్రాస్ చేశాడని నేను చెప్పలేను. ద సేమ్ ప్రాసెస్, సేమ్ థాట్ ప్రాసెస్ ఉండేది ఈయనకు కూడా. ఇండివిజువలిజము, ఆబ్జెక్టివిజం అని. నార్మల్గా అప్పుడు సోషలిజము, కలెక్టివిజము, ప్లూరలిజము ఇదంతా ఉండేది. బట్ ఈయన ఎక్సెప్షనల్గా ఉండేవారు చాలా. He doesn't care anybody. He doesn't care any authority. He doesn't care any politician. He doesn't care anybody. He is in his own way. That is his speciality of Satyanamurthy గారు. అన్నీ రావచ్చు, అన్ని ప్రొఫెసర్లు రావచ్చు, వైస్ ఎవరిని ఎప్పుడూ అడిగినారు అని నేను అనుకోను. ఈజ్ ఓన్ వే. ఇప్పుడే ఒక ఆయన జోషి గారు నాకు పెద్ద ఫోటో ఇచ్చారు. ఏంటి అంటే ఆ ఫోటో 100 people that changed the world in the last 2-3 centuries. He is definitely one among them. వీళ్ళందరూ అదే. వీళ్ళందరికీ ఉండే కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆబ్జెక్టివిజం అండ్ ఇండివిజువలిజం. ఎస్, అంతకుముందు మొత్తం రష్యా, చైనా ఇవన్నీ ప్లూరలిజం, సోషలిజం ఇదంతా. దట్ Ayn Rand raised her voice to the whole world and changed the whole philosophy. Yes. Individualism is nothing wrong. Objectivism is nothing wrong. And the whole world looks at one side, these people are looking at other side. This is the special feature of Satyanamurthy Gari also. That is the greatness with him. అంటే నాకు అర్థమైంది ఆయన, నాకు తెలియదు తప్పో రైటో, నాకు ఆయన ఎట్లా ఆయన మాటల్లో ఇదంతా అర్థమైంది. ఈయన ఎవరిని లెక్క పెట్టాడు, ఎవరిని పట్టించుకోడు, ప్రపంచాన్నే పట్టించుకోడు. చివరిలో కూడా అంతే అయింది, ప్రపంచాన్నే పట్టించుకోడు. ఆల్మోస్ట్ దేవుళ్ళలాగా, దేవుడికి బట్టలు ఉండవు కదా, అట్లా అయిపోయారు. ఈజ్ ఆల్మోస్ట్ మెర్జ్డ్ విత్ ద గాడ్. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ పర్సనాలిటీ హీ ఈస్. అండ్ ఈ ప్రాంతంలో ఇక్కడ పుట్టడం, ఇక్కడ ఉండటం అనేది చాలా విశేషం. మనందరికీ గర్వకారణం, కుటుంబ సభ్యులందరికీ గర్వకారణం, నాకు మరీ గర్వకారణం. ఎందుకు నాకు ప్రత్యేకంగా అంటే, నేను ఈ కాలేజీ పెట్టేటప్పుడు అన్ని దిక్కులా చూసా. విజయవాడ, చిలకలూరుపేట వైపు అన్ని దిక్కులా. ఇక్కడ అందరూ ఏమనుకుంటారంటే మా అత్తగారు ఏదో పొలం ఇచ్చారు అందుకని పెట్టారు అనుకుంటారు. ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఇది నిజం కాదు. సో సో ఎందుకు పెట్టారు ఈ ప్రాంతంలో అంటే, అది మూర్తి గారు లాంటి పెద్దవాళ్ళు ఉండటం. అట్లానే ఈ ప్రాంతంలో 10-15 మంది వైస్ ఛాన్సలర్లు ఉన్నారు. ఇట్ ఈస్ ద ఫర్టైల్ ల్యాండ్ ఆఫ్ ఇంటలెక్చువల్స్. అవును, మూర్తి గారు ఎట్ ద టాప్ ఆఫ్ ఇట్. బట్ మిగతా చాలా మంది 10-15 మంది వైస్ ఛాన్సలర్ ఈ ఏరియా నుంచి వచ్చారు. సో ఇట్ ఈస్ ద ఫర్టిలిటీ ఆఫ్ ఇంటలెక్చువాలిటీ. సో అందుకని ఈ ఏరియాలో ఏదో ఉండి ఉంటుంది, ఈ నేలలో ఏదో ఉండి ఉంటుంది, ఈ నీళ్ళలో ఏదో ఉండి ఉంటుంది, ఈ గాలిలో ఏదో ఉండి ఉంటుంది అని అని బై సెంటిమెంట్ ఆర్ బై వేరే రకంగా ఆలోచించి ఈ క్వారీ గుంటల్లో పెట్టాం. అది కారణం. చాలా ప్లెయిన్ ల్యాండ్స్ అండ్ మంచి ల్యాండ్స్ ఉండేవి, కానీ ఇక్కడ పెట్టడానికి ఈ ప్రాంతంలో ఆ ఇంటలెక్చువల్ ఎలిమెంట్ అంటూ ఒకటి ఉంది. ఆ గాలి ప్రసరిస్తే చాలు, ఆ తేజం అందరికీ వస్తే చాలు అని నేను అనుకున్నట్టుగానే ఇక్కడ పెద్ద యూనివర్సిటీ అయిపోయింది. సో విత్ 15,000-16,000 పీపుల్, అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ అవుట్ ఆఫ్ top 10 universities of the country having the ABET and other accreditations. So this is it. సో పిల్లలు ముఖ్యంగా మీరందరూ కూడా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చారు. కష్టపడిన పడుతున్న కుటుంబాల నుంచి వచ్చారు. మీరు కూడా యూ థింక్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్, ఎయిమ్ ఎట్ దిస్ బిగ్ అండ్ దిస్ హైట్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. మరోసారి వారి కుటుంబ సభ్యులకి, రమేష్ గారికి, మిత్ర గారికి, కృష్ణ గారికి, వాళ్ళ సతీమణులందరికీ, అట్లానే దయాస్ మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, పిల్లలందరికీ నా ఆశీర్వచనంతో నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్సులు. థ్యాంక్ యూ.